వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుమ్నతో సరదాగా. నేను ఈరోజు అమీర్పేట్ అయితే వచ్చాను నార్సింగ్ ఫ్యాబ్రిక్ షాపింగ్ చేద్దామని. అండ్ ఇదైతే నన్ను బాగా అట్రాక్ట్ చేసింది, చాలా బాగుంది. కొంచెం ప్రైస్ మాత్రం క్వాలిటీ తగ్గట్టు కొంచెం ఎక్కువగానే ఉంటుంది. అండ్ ఇక్కడ లేడీస్కి అండ్ జెంట్స్కి అలా రెడీగా పెట్టారు. ఇది జెంట్స్ అండి, మ్యాచింగ్ అవుట్ఫిట్ ఇక్కడ రెండు కలిపి అయితే ఇక్కడ పెట్టారు. అండ్ ప్రైస్ వస్తే ఈ ఫ్యాబ్రిక్ 650 రూపీస్ ఉంది మీటర్. అండ్ ఇక్కడ ఇంకొకటి ఎల్లో కలర్ నెట్ ఫ్యాబ్రిక్లో పెట్టారు. ఇది కూడా చాలా బాగుంది, బట్ నాకు నెట్ అంటే అంత ఇంట్రెస్ట్ ఉండదు, సో ఇదైతే నేను పిక్ చేసుకోలేదు. ఓవరాల్ ఇక్కడ పెట్టినదైతే ఇలా ఉందండి మ్యాచింగ్. అండ్ ఇక్కడ 50% ఆఫ్ అని పెట్టారు. అండ్ అక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు 1 to 3 ఇయర్స్కి ఎంత ఫ్యాబ్రిక్ పడుతుంది, 4 to 7 ఇయర్స్కి ఎంత పడుతుంది అని. ఇక్కడ దుపట్టా ఎంత మీటర్స్ తీసుకోవాలి అన్నీ అయితే అక్కడ మెన్షన్ చేశారు. ఈ ఫ్యాబ్రిక్స్ అయితే 50% ఆఫర్ ఉన్నాయని చెప్పారు. ఇక్కడ చాలా డిఫరెంట్ కలర్సే ఉన్నాయి. అండ్ ఇక్కడ డయబుల్ ఆప్షన్ అయితే ఉండదండి. ఇక్కడ వైట్ కలర్లో చూశారు కదా, నేను చాలా ఛానల్స్లో చూశాను అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్. నాకైతే చాలా బాగా నచ్చాయి. నేను ట్రై చేద్దాం అనుకున్నాను, బట్ నాకు ఇక్కడ స్టిచ్చింగ్ చేసే వాళ్ళైతే అస్సలు ఐడియా లేదు. ఎందుకంటే నేను మా ఊర్లోనే ఎప్పుడు కుట్టించుకుంటాను. ఫ్యాబ్రిక్ తీసుకెళ్ళి అక్కడ కుట్టించుకొని ఇదంతా పెద్ద ప్రాసెస్ అనుకొని నేను ఫ్యాబ్రిక్స్ అయితే చూస్ చేసుకోలేదు. శారీస్ అయితే 2 పిక్ చేసుకున్నానండి. అవి మీకు సంక్రాంతికి వెళ్ళినప్పుడు నేను చూపిస్తాను. ఇక్కడ ఇవన్నీ నెట్ ఫ్యాబ్రిక్స్. ఈ నెట్ ఫ్యాబ్రిక్స్లో అన్నీ 500 అబోవ్ కాస్ట్ ఉన్నాయేమో అనుకున్నాను, బట్ నాకైతే 240లో కూడా ఒకటైతే దొరికింది. చాలా బాగుంది. కానీ నాకు అది బ్లూ కలర్లో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఒకటి లాంగ్ ఫ్రాక్ ఉందండి, బాబు బర్త్డేకి తీసుకుంది. సో సేమ్ కలర్లో ఉంది కదా అని నేనైతే అది తీసుకోలేదు. బట్ అందులో 3 కలర్స్ ఉన్నాయి. పీచ్ కలర్ అయితే నాకు చాలా డ్రెస్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ గ్రీన్ కలర్, ఇప్పుడు టిష్యూ ఫ్యాషన్ కదా, ఇందులో అయితే చాలా కలర్సే ఉన్నాయి. ఇది 780 అలా ఉందండి. చాలా బాగుంది లుక్ అయితే. లైటింగ్లో అయితే చాలా మెరుస్తుంది. ఇదైతే కొంచెం థిన్గా ఉండే వాళ్ళకైతే బెటర్ ఏమోనని నా సజెషన్. ఎందుకంటే ట్రాన్స్పరెంట్ ఉంటుంది కాబట్టి కొంచెం థిన్గా ఉండే వాళ్ళు కట్టుకుంటేనే దీనికి లుక్ వస్తుంది. అండ్ ఎల్లో కలర్, ఇందులో చాలా కలర్సే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇది వైట్, ఇది చూశారు కదా, ఇదైతే నేను ఒకళ్ళ ఛానల్లో చూశాను ఫ్రాక్గా కుట్టించుకోవడం. అండ్ ఇది లైనింగ్. ఇక్కడ లైనింగ్ కూడా చాలా బాగుంది, అంటే క్వాలిటీకి తగ్గట్టు ప్రైస్ కూడా ఉంటుంది. నాకైతే ఇది వైలెట్ కలర్ది నచ్చింది. ఇందులో శారీ కూడా ఉందండి. ఇది అరౌండ్ 2000+ కాస్ట్ పడుతుంది. నేను తీసుకోవాలని ట్రై చేశాను, బట్ కొంచెం నాకు జార్జెట్ ఫ్యాబ్రికే ఇష్టము, అందుకే నేను ఇదైతే తీసుకోలేదు. ఇది లెహెంగాకి అయితే చాలా బాగుంటుంది. రెడ్ కలర్ చాలా బాగుంది. మీటర్ నేను అదే ప్రైస్ చూస్తున్నాను. ఒక్కదాన్నే వీడియో తీసుకోవడం అండ్ ప్రైస్ చూడడం కష్టం కాబట్టి కొంచెం ఇలా ప్రైస్ చూసేటప్పుడు అయితే మీకు కొంచెం డిస్టర్బెన్స్గానే ఉంటుంది. ఈ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది. ఇది పర్ మీటర్ 970 రూపీస్. దీనికి కాంట్రాస్ట్ గ్రీన్ కలర్లో కూడా తీసుకోవచ్చు, అక్కడ ఫ్యాబ్రిక్ అంతా దొరుకుతుంది. నాకు ఇది 1000 రూపీస్ ఒక బ్లౌజ్ పీస్కే పెట్టడం కొంచెం కష్టంగానే ఉండి నేనైతే ఏం తీసుకోలేదు. ఇందులోనే ఎల్లో కలర్ ఉందండి సేమ్. ఇదైతే ఇప్పుడు చాలా ట్రెండింగ్ కదా, లెహెంగాస్కి అయితే చాలా బాగుంటుంది. ఇందులో చాలా కలర్ ఆప్షన్సే ఉన్నాయి. ఇది మీటర్ అదే చెక్ చేస్తున్నాను, మీటర్ వచ్చి 650 రూపీస్, 680 రూపీస్ ఉందండి. నార్మల్గా అయితే 4 మీటర్స్ అలా సరిపోతుందేమో స్కర్ట్కి. ఇక్కడ వైట్ ఫ్యాబ్రిక్లో ఇందాక చూపించింది ఈ స్వాన్స్తో, ఇది ఇంకొకటి గ్రీన్ కలర్లో ఉంది. నేను ఇందులో కలర్స్ ఏమైనా ఉన్నాయా వైట్ కాకుండా అని అడిగాను, లేవు అని చెప్పారు. ఇంకా అదే మోడల్లో 680 రూపీస్ మీటర్లో ఇది ఇంకొక కలర్ అండి, గ్రీన్. అమీర్పేట్ బ్రాంచ్లోనే చాలా ఎక్కువ కలెక్షన్ ఉంది. అండ్ కొంచెం నీట్గా కూడా ప్యాక్ చేస్తారు అన్నీ ఏదైనా. ఇది వెల్వెట్ ఫ్యాబ్రిక్లో ఉంది, బ్లాక్ కలర్, చాలా బాగుందండి. ఇది మీటర్ వచ్చేసి 1870 ఉంది. చాలా కాస్ట్లీ అండి ఇదైతే. నేనైతే ఇంత కాస్ట్ పెట్టి ఒక బ్లౌజ్ పీస్ కానీ స్కర్ట్ అయితే అస్సలు ప్రిఫర్ చేయను. మీకు నచ్చితే మాత్రం చెక్ చేయండి. ఏదైనా గ్రాండ్ ఫంక్షన్స్కి, మెహందీ ఈవెంట్స్కి మీకు ఏదైనా కావాలంటే. ఇందాక రెడ్ కలర్లో ఈ పట్టుది చూపించాను కదా, సేమ్ అలాగే ఇక్కడ క్రీమ్ కలర్లో ఉంది. దీనికి రెడ్ కలర్ దుపట్టా అలా పేరప్ చేసుకుంటే చాలా లుక్ ఉంటుంది. అండ్ ఇక్కడ దుపట్టా కలెక్షన్స్ అయితే చాలా ఉన్నాయండి, చాలా కలర్స్ ఉన్నాయి, నీట్గా పెట్టారు. అంటే మనకి గ్రీన్లోనే అన్ని షేడ్స్ ఇలా పెట్టారు. 1000 రేంజ్, 2000 రేంజ్ అలా ఉన్నాయండి. ఇదైతే 1095, 1100 పడుతుంది. నెట్ ఫ్యాబ్రిక్ అయితే నేను ప్రిఫర్ చెయ్యను, మీకు నచ్చితే మాత్రం చూడండి.
ఇదైతే నాకు మంచిగా నెయిల్ పాలిష్ కలర్‌లో మ్యాచింగ్ ఉందని అన్నీ ఇలా హ్యాండ్ పెట్టి చూసుకుంటున్నాను. ఇవి కూడా అన్నీ సేమ్ కాస్టేనండి. బట్ ఏంటంటే మనకి డిఫరెన్స్ నెట్ కంటే వేరే ఫ్యాబ్రిక్స్ తీసుకుంటే మనకి ట్రాన్స్‌పరెంట్ ఉండకుండా నీట్‌గా ఉంటుంది. ఇప్పుడైతే నెట్ ఎక్కువ వాడట్లేదు. ఇలా అయితే మనకి లాంగ్ ఫ్రాక్స్ కుట్టించుకున్నప్పుడు దుపట్టా వేసుకుంటే చాలా క్లాసీ లుక్ ఉంటుంది. ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి. మీరు చూస్తున్నారు కదా! ఇది అరౌండ్ 1200 ఉంది. 1190 కాస్ట్. పర్పుల్ కలర్, రెడ్ కలర్, గ్రీన్ కలర్, పింక్ కలర్ చాలా ఉన్నాయి. బ్లూ కలర్ అసలు దొరకని కలర్స్ అంటూ లేవు ఇక్కడ. నాకైతే ఇది ఫస్ట్ టైం నేను విజిట్ అవుతున్నాను స్టోర్. నేను కూకట్పల్లి అంటే జేఎన్‌టీయూ దగ్గర ఒకటి ఉంటుంది. అది విజిట్ అయ్యాను. బట్ అక్కడంతా క్లమ్జీగా ఉంటుంది. ఎందుకంటే కొంచెం చిన్న షాపు అండ్ కూకట్పల్లిలో ఏంటంటే అన్ని ఫ్యామిలీస్ ఉంటాయి కాబట్టి చాలామంది లేడీస్ వస్తూనే ఉంటారు. మనకి చూయించడానికి కూడా అక్కడ ప్లేస్ అయితే ఉండదు. సో అది నాకు నచ్చక ఒకసారి అమీర్పేట్ ఒకసారి విజిట్ అవుదామని నేనైతే వెళ్ళాను. ఇక్కడ చూసారు కదా! యెల్లో కలర్‌లో చాలా కలర్సే ఉన్నాయి. ఇవన్నీ 1100. ఇంకా గ్రాండ్ లుక్ కావాలంటే అరౌండ్ 2000 కూడా ఉందండి దుపట్టాకి. మీకు నచ్చితే మాత్రం కంపల్సరీ పేరప్ చేసుకోండి. లెహెంగాకి మ్యాచింగ్ దుపట్టాస్ ఇక్కడే దొరుకుతాయని నా స్ట్రాంగ్ ఫీలింగ్. అంత బాగున్నాయి కలెక్షన్ అయితే. ఇదైతే కొంచెం కాస్ట్లీ అండి. నాకైతే అంత ఏం నచ్చలేదు. 2400 పెట్టి అది తీసుకోవడం అయితే నాకు అంత వర్తబుల్ కాదు అనిపించింది. కానీ కలర్స్ అయితే మీకు చూపిస్తున్నాను. యెల్లో కలర్‌లో, పింక్ కలర్‌లో చాలా కలర్సే ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడైతే ఓన్లీ కలర్ ఏంటంటే వైలెట్ కలర్, పర్పుల్ కలర్ అయితే ఫుల్ ట్రెండీ అయిపోయింది. అన్ని శారీస్ మ్యాక్సిమమ్ ఆఫ్ ద శారీస్ ఆ కలర్‌లోనే తీసుకొస్తున్నారు. ఎందుకంటే జనాలు కూడా అలాగే అడుగుతున్నారంట. ఇవన్నీ కలెక్షన్స్ అండి చాలా. ఇవైతే పట్టు టైప్‌గా కావాలంటే ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి. నేను ఇక్కడ ఒక్క దుపట్టా తీసుకున్నాను కలంకారీ ప్రింట్‌లో. అదైతే నాకు అరౌండ్ 1000 పడింది. నాకు చాలా కాస్ట్లీ అనిపించింది. అండ్ డ్రెసెస్ మీదకైతే చాలా పొడుగ్గా కూడా ఉంది. ఇది అరౌండ్ 1620 ఉందండి. ఇది మొత్తం దుపట్టా కలెక్షన్ నీట్‌గా ఇలా పెడతారు. నాకు కింద అది ఆ కలర్ నచ్చి అది ప్రైస్ ఎంత ఉంటుందో చూద్దామని చూశాను. ఇది ఆల్మోస్ట్ అరౌండ్ 1190 అలా ఉందండి కాస్ట్ అయితే. కానీ బాగుంది. డీసెంట్ కలర్, చాలా లైట్ కలర్‌లో బాగుంది. దీనికి మ్యాచింగ్ ఏది కావాలన్నా అక్కడైతే చూపిస్తారు. నేను ఇందులో ఒక బ్లాక్ శారీ అండ్ ఇంకొక శారీ తీసుకున్నాను. బ్లాక్ శారీ అయితే నాకు అరౌండ్ 550 పడింది. అండ్ ఇంకొక కలర్ అయితే నెమలి పింఛం కలరు ఏదో సంథింగ్ అంటారు. అది అరౌండ్ నాకు 1700 పడిందండి. నాకు తక్కువ రేట్లోనే తీసుకోవాలి అని ఉంది. అందుకే నేను అలా తీసుకున్నాను. చూడ్డం మాత్రం ఒక 4, 5 శారీస్ చూశాను. బట్ లాస్ట్ మాత్రం అవే పిక్ చేసుకున్నాను. ఈ దుపట్టాస్ మంచిగా కట్ వర్క్ వచ్చి చాలా కలర్స్‌లో అవైలబుల్ ఉన్నాయి. నీట్‌గా ఉందండి. అక్కడ ఫ్యాబ్రిక్స్‌తో నేను ఇది ఒక దుపట్టా పెట్టి తీసుకుందాము అనుకున్నాను. బట్ నాకు ఫ్యాబ్రిక్ చాలా అయిపోతుంది. లెహెంగాస్ మళ్ళీ ఔట్ ఆఫ్ వెళ్తే తీసుకెళ్ళడం ఇదంతా పెద్ద ప్రాసెస్ అని ఇప్పటికైతే తీసుకోకుండా ఆగాను. ఫ్యూచర్‌లో మేబీ తీసుకోవచ్చేమో చూద్దాము. ఇక్కడ ఇది 1790 పడింది. ఈ కలర్ నాకు బాగా నచ్చిందండి. చాలా బాగుంది. ఒకసారి పెట్టుకొని అయితే చూస్తున్నాను ఇలా. నీట్ ఫినిషింగ్ ఇచ్చారు. దీనికి యెల్లో కలర్ కానీ కాంట్రాస్ట్ ఏదైనా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇక్కడ ఒకటి పట్టు లెహంగా పిల్లలకి అండ్ మామ్ అండ్ డాటర్ కాంబినేషన్లో ఇలా పెట్టి ఉంచారు. రెఫరెన్స్ పిక్చర్ ఇది మీకు రెడ్ కలర్లో చాలా బాగుంది. అండ్ ఈ దుపట్టాస్ అయితే మనకి ఏ కలర్ కావాలన్నా దొరికేలాగా ఇలా అయితే పెట్టారు. నేను ఇందులో ఒక కలర్ తీసుకున్నాను ఇప్పుడు. వైట్ కలర్ అయితే అన్ని డ్రెస్సెస్ మీదకి యూజ్ అవుతుందని ఒక దుపట్టా తీసుకున్నాను. నాకు ఇవి చాలా రీజనబుల్ కాస్ట్ అనిపించింది. 180, 200 లోపే ఉంటాయి. అండ్ ఇంకొంచెం ఎక్కువ పెడితే జార్జెట్ ఫ్యాబ్రిక్లో అలా కూడా దొరుకుతాయి. అది అరౌండ్ 500 ఉంటుంది. చాలా కలర్స్ ఇలా అయితే పెట్టి ఉంచారు అక్కడ. అండ్ నెక్స్ట్ ఇంకొక షెల్ఫ్లో ఇంకొక దుపట్టా కలెక్షన్ అండి ఇది. ఇక్కడ కూడా చాలా దుపట్టాసే ఉన్నాయి. నేనైతే ఏమీ క్లియర్గా చూపించట్లేదు ఎందుకంటే చాలా కలెక్షనే ఉంది ఇక్కడ. ఒకసారి అయితే విజిట్ అవ్వండి, మీకు చాలా నచ్చుతుంది. నేనైతే ఆల్మోస్ట్ 3 అవర్స్ తిరిగాను. బట్ ఫైనల్గా అయితే ఒక 2 శారీస్ అయితే పిక్ చేసుకున్నాను. ఇదంతా నెట్ ఫ్యాబ్రిక్స్. మీకు ఎక్కువ వర్క్ వస్తే కొంచెం ఎక్కువ కాస్టే ఉంటుంది. నాకు చిన్నప్పుడు ఎప్పుడో మా మదర్ అయితే ఈ ఫ్యాబ్రిక్లోనే తీసుకున్నారు. అప్పుడు అది ఫ్యాషన్. ఇక్కడైతే క్రీమ్ కలర్లో చాలా ఉన్నాయి. అండ్ ఇందులోనే చాలా శారీస్ కలెక్షన్ కూడా ఉంది.
మనకి 1000 లోపు చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ ఇక్కడ దొరుకుతాయి. అండ్ అలాగే శారీస్ కూడా ఇక్కడైతే బ్లౌజ్ పీసెస్ ఎవరికైనా పెట్టడానికి కూడా మంచి క్వాలిటీలో కావాలంటే ఇక్కడ కింద పెట్టారు. ఇది కలంకారీ ఫ్యాబ్రిక్ దుపట్టాస్. ఇక్కడైతే మనకి దుపట్టాస్ అని తెలియడానికి ఇలా అయితే ప్లేస్ చేశారండి. నాకు ఆ మల్టీ కలర్ది అయితే చాలా నచ్చింది. దేని మీదకైనా వేసేసుకోవచ్చు అనిపించింది. అండ్ ఇంకొక సైడ్ వచ్చాను నేను. ఇక్కడ ఫుల్ దుపట్టాస్ ఇది కూడా. అండ్ చాలా వర్క్వి అలా ఉన్నాయి. నేనైతే ఇలా తీసుకున్నానండి ఒకటి. వైలెట్ కలర్లో తీసుకున్నాను. ఇది 895 పడింది. నాదైతే అరౌండ్ 900 చేంజ్ అలా పడింది. నియర్లీ 1000 రూపీస్. మీకు ఇంకోసారి ఎప్పుడైనా చూపిస్తాను నేను నా వీడియోస్లో. కానీ ఇది దుపట్టాస్ అరౌండ్ 2.4 మీటర్స్ ఉంటుంది. సో దట్ మీకు హాఫ్ సారీ మీదకి యూజ్ అయ్యేలాగా ఉంటుంది. నాకు డ్రెస్ మీదకైతే చాలా లెంత్ అయిపోయింది. నేను కట్ చేయించాను, అయినా కానీ ఇంకా నాకు బిగ్గానే అనిపించింది. ఇక్కడైతే నెట్ ఫ్యాబ్రిక్స్లో ఇంకా చాలా దుపట్టా కలెక్షన్ ఇక్కడైతే ప్లేస్ చేశారు. నాకైతే ఇలాంటి ఫ్యాబ్రిక్స్ ఇష్టము, ట్రాన్స్పరెంట్గా లేకుండా మంచిగా ఉంటాయి ఇవైతే. కలర్ కూడా ఇదైతే చాలా బాగుంది. అండ్ ఇది గ్రీన్ కలర్ అయితే వర్క్ వచ్చి చాలా బాగుందండి. కొంచెం బరువుగా ఉంటుంది, బట్ ఓకే. ఇది చూసారు కదా చివర్లో, చాలా బాగుందని నేను ప్రైస్ చూస్తున్నాను. 1100 చేంజ్ అలా ఉంది. ఇదైతే బాగుంది మంచిగా. ఇక్కడ వర్క్ చూసారు కదా, మంచిగా స్టోన్ వర్క్ ఇచ్చారు అంతా. ఇందులో రెడ్ కలర్ ఉంది, వైలెట్ కలర్ ఇట్లా, అండ్ ఎల్లో కలర్ ఉంది, కింద రెడ్ కలర్ ఉంది, పింక్ కలర్, చాలా కలర్సే ఉన్నాయి ఇందులో. మనకి బ్రైట్ కలర్స్ అయితే ఏవి కావాలన్నా మ్యాక్సిమం దొరికేస్తాయి. లైట్ కలర్స్కి అయితే అక్కడ వాళ్ళ మనకి దొరకకపోతే ఫ్యాబ్రిక్స్ అయినా మ్యాచ్ చేయించి చూపిస్తారు. అక్కడ ఆల్రెడీ డిజైనర్ కూడా వాళ్ళు పెట్టారు. సో మనకి ఏదైనా ఐడియా కావాలన్నా మనం రెఫరెన్స్ పిక్చర్ ఇచ్చినా కానీ మనకు కావాల్సినట్టుగా ఫ్యాబ్రిక్స్ అయితే చూపిస్తారు. నేనైతే నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు 250లో నాకు ఒక ఫ్యాబ్రిక్ అయితే నచ్చింది, తీసుకోవాలనుకున్నాను. ఇదైతే ఎల్లో కలర్ శారీ నాకు చాలా నచ్చింది. బట్ నేను ఇలా జార్జెట్ ఫ్యాబ్రికే కట్టుకున్నాను, ఇలాంటివి కట్టుకోను కాబట్టి జస్ట్ చూస్తున్నాను. పింక్ గ్రీన్ కలర్లో చాలా బాగున్నాయి ఇవైతే. మీకు నచ్చితే మాత్రం చూడండి. అండ్ ఇక్కడ జార్జెట్ ఫ్యాబ్రిక్లోనే డిఫరెంట్ వర్క్లో చిన్న చిన్న వర్క్స్ వచ్చి 1000 రూపీస్ ఆ కాస్ట్లోనే ఇక్కడ శారీస్ ఉంటాయి. అండ్ 1190 అలా కూడా ఉంటాయి. 2000 రేంజ్లో అయితే మంచి శారీస్ ఉంటాయి. 2200 ఈజ్ ద లాస్ట్ ప్రైస్ ఇక్కడ శారీస్కి అయితే. అండ్ ఇదైతే పెట్టుకొని చూశాను, బాగుంది. బట్ నాకు దీనికన్నా ఇంకేదైనా తీసుకోవాలి అనిపించి ఇదైతే తీసుకోలేదు. నేనైతే ఆల్మోస్ట్ 4 శారీస్ పట్టుకొని 2 అవర్స్ తిరిగాను. ఫైనల్గా ఆ 2 శారీస్ తీసుకోకుండా వేరే 2 శారీస్ తీసుకొని వచ్చాను. ఇది 1595 ఉందండి. ఇది శారీనే, ఇది మొత్తం శారీ సెక్షన్. అక్కడైతే సెక్షన్ వైజ్గా కలర్స్ పెట్టి కూడా నీట్గా అయితే ఉంచుతారు. వేరే బ్రాంచెస్లో ఏంటంటే కొంచెం రష్ ఉండడం వల్ల మెయిన్గా కేపీహెచ్పి బ్రాంచ్ అయితే అంత శారీస్ దగ్గర అయితే ఫ్యాబ్రిక్స్ దగ్గర మనకి అంత ఈజీగా ఉండదు వెళ్ళి అడిగి చూసుకోవడం. ఇక్కడ ఇదొకటైతే బాగా నచ్చింది. దీని ప్రైస్ అయితే చూస్తున్నాను 1860 అలా ఉంది. ఇది చిన్న చిన్న స్టోన్స్ వచ్చి క్రీమ్ కలర్ మీద చాలా బాగుంది. మనకి కావాలంటే దీన్ని దుపట్టాలకు కూడా కట్ చేయించుకోవచ్చు. వాళ్ళు ఫ్యాబ్రిక్స్లోవే కట్ చేసి ఇలా శారీస్గా పెడతారు. సో మనం కంపేర్ చేసుకోవచ్చు. ఫ్యాబ్రిక్ అయితే 5.5 మీటర్స్ ఎంత పడుతుంది, ఆర్ శారీ అయితే ఎంత పడుతుందని. ఇదే నేను తీసుకున్నానండి ఫస్ట్ అయితే, కానీ లాస్ట్లో అయితే ఇది తీసుకోకుండా వచ్చాను. ఎందుకంటే నాకు 5 స్టెప్స్ పెట్టుకోవడానికి ట్రై చేశాను, అది రావట్లేదు. అండ్ కొంచెం ఎత్తుకొని ఉండడం వల్ల శారీ ఇది నాకు సెట్ అవ్వదు అని వదిలేసి వచ్చాను. ఇవైతే డ్రెస్ మెటీరియల్స్ కాస్ట్ 2.4 మీటర్స్ సంథింగ్ అలా ఉంటుంది. ఇది ఒకసారి తీసుకొని కూడా నేను రిటర్న్ ఇచ్చాను కేపీహెచ్పి బ్రాంచ్లో. ఎందుకంటే ఈ కుట్టించడం ఇదంతా ఎందుకులే, టాపే తీసేసుకుందాం డైరెక్ట్గా అని. నాకు అప్పుడైతే చూశాను వెళ్ళినప్పుడే ఏదైనా డిఫరెంట్గా దొరుకుతాయని. నాకు దొరకలేదు, ఎప్పుడు ఉండేలాగే ఉన్నాయి. సో అందుకే నేనేం తీసుకోలేదు. ఇవి అరౌండ్ 500 అలా ఉంటాయి. కొన్ని 300 చేంజ్ అలా కూడా దొరుకుతాయి. ఫ్యాబ్రిక్ని బట్టి అలా చూస్ చేసుకోవచ్చు. ఇందులో అయితే చాలా కలర్స్ అవైలబుల్ ఉంటాయి. ఇందులో ఎల్లో కలర్ అండ్ వైట్ కలర్ అయితే ఎప్పుడు దొరుకుతూనే ఉంటాయి. మనకి వైట్ కలర్ అనేది బాగా ఫ్యాషన్, దాని మీద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చున్నీస్ వేసుకుంటాం కదా. నెక్స్ట్ మేము అయితే కృష్ణపట్నం అని జూబ్లీ హిల్స్లో ఉంటుంది. ఫుల్ ఆకలేసేసింది. సరే ఇంకా తిందామని ఇక్కడికైతే వచ్చాము. నేనైతే ముద్దపప్పు ఆవకాయ అండ్ విత్ చిప్స్ అలా కలిపేసి వాళ్ళు తీసుకొచ్చారు. అండ్ ఇదైతే ఎంట్రన్స్ అండి, లైటింగ్స్ పెట్టి చాలా బాగుంది.
అండ్ టేస్ట్ కూడా నాకు ఇందులో అయితే చాలా నచ్చింది. మీరు ఒకసారి కావాలంటే జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గరలో ఉంటుంది, మెట్రో స్టేషన్ దగ్గర కృష్ణపట్నం అని, ఒకసారి అయితే విజిట్ అవ్వండి. అండ్ నెక్స్ట్ మేమైతే బచ్పన్కి వెళ్ళి మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలకి డ్రెస్సెస్ తీసుకుంటా అంటే అక్కడికి వెళ్ళి చూస్తున్నాము. ఇన్ ద మెయిన్ వైల్ నేనైతే ఇలా వీడియో తీసుకుంటున్నాను. ఇవి వాకర్స్ ఎంత యూజ్ అయిందంటే మా బాబుకి, దానివల్లే వాడు ఫాస్ట్గా నడిచాడు అని నా ఫీలింగ్. లాస్ట్ ఇయర్ సేమ్ ఇదే సంక్రాంతి టైంకి వాడు నడిచాడండి, Jan 15th ఆ టైంలో. సో మేమైతే ఫాస్ట్గా అది బాగా వచ్చింది, పాకడం కంటే ఫస్ట్ నడిచాడు. January 1st రోజు మాత్రం పాకాడు లాస్ట్ ఇయర్, అండ్ January 15th వాడు నడవడం స్టార్ట్ చేశాడు. నేనైతే షాక్ అయిపోయాను. వాకర్లో వాడు ఫాస్ట్గా ఎలా నడుస్తాడో అలా నడిచేసేవాడు. సో ఇది వాకర్ వల్లే వాడికి అలవాటైందని అనుకున్నాము. అండ్ ఇక్కడ మంచిగా పిల్లల్ని బయటికి తీసుకెళ్ళడానికి ఇక్కడైతే ఇలా ర్యాబిట్ ఇలా నేను కొందాం అనుకున్నాను, బట్ అవుట్ ఆఫ్ ఐడియా ఉంది. ఇలా అన్ని సామాన్లు కొనేసుకోవడం, మళ్ళీ అవన్నీ పక్కన పెట్టడం, ఇవన్నీ ఎందుకని వాడు అట్లీస్ట్ ఉయ్యాల్లో కూడా ఊగలేదు. ఎందుకంటే నాకు వాడిని వంగి అలా ప్లేస్ చేయడం కూడా అప్పట్లో పెయిన్ వచ్చేది. సో అందుకే వాడైతే మ్యాక్సిమం బెడ్ మీదే పడుకునేవాడు. మేమే చేతిలో ఊపాం తప్ప వాడిని ఎప్పుడు ఉయ్యాల్లో వేయలేదు. ఓన్లీ ఫంక్షన్స్ అప్పుడు వాడు ఎప్పుడైనా ఉయ్యాల్లో వేసినప్పుడు ఊగడం తప్ప ఇంకెప్పుడు ఊగలేదు. ఇదైతే మా ఫ్రెండ్ దగ్గర ఉందండి, సేమ్ ఇలాగే. నేను కావాలంటే రెఫరెన్స్ పిక్చర్ పెడతాను. మా బాబుని మా ఫ్రెండే అందులో వేసాడు. 8 months అప్పుడు వాళ్ళ పిల్లల్ని వేయడానికి ఉయ్యాల తర్వాత మా బాబుని కూడా వేశాడు. అండ్ ఇక్కడ మంచి ఫ్రాక్స్ అయితే ఉన్నాయి, గర్ల్స్కి చాలా బాగుంటాయి కదా ఫ్రాక్స్ అయితే. నాకు ఈ ఫ్రాక్ చాలా నచ్చింది, బటర్ఫ్లైస్ది. మా ఫ్రెండ్కి కూడా చూపించాను, నెక్స్ట్ టైం తీసుకుంటున్నాము అని వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. ఇది ఓవరాల్ లుక్ ఆఫ్ ద ఫ్రాక్. బటర్ఫ్లైస్ వచ్చి మంచిగా లైట్ కలర్లో చాలా బాగుంది. అండ్ ఇక్కడ నావీ బ్లూలో ఇంకొకటి ఉంది, ఇది కూడా నచ్చింది, కానీ దానంత అట్రాక్షన్ మాత్రం లేదు. ఇక్కడ వైట్ కలర్లో బాగుంది. ఇది పిల్లలకి మంచిగా హెయిర్ క్లిప్ పెట్టి బాగా రెడీ చేస్తే నీట్గా ఉంటుంది. ప్రైస్ అయితే చూస్తున్నాను, ఇది 3500 ఆ చేంజ్లో ఉందండి. ఇక్కడైతే సీటింగ్ కూడా మంచిగా పెట్టారు.